హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ హౌస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ రొయ్యల కూర అండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా తక్కువ టైంలో ఎక్కువ టేస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించానండి. ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట, ఎక్కువ టైం కూడా పట్టదు. మరి అలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 1/2 kg వరకు రొయ్యలు తీసుకున్నానండి. ఈ రొయ్యలన్నీ శుభ్రంగా కడిగి నూనెలో వేయించుకొని తీసుకున్నాను. ఇప్పుడు ఆ రొయ్యలు పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని, గిన్నె హీట్ అయిన తర్వాత దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఇవి పచ్చి వాసన పోయి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి ఈ ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ వేగినవి. ఇవి వేగిన తర్వాత రొయ్యలు కూడా వేసేసుకోవాలి. ఈ రొయ్యలు కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత మసాలాలు వేసుకుందాం. ఈ రొయ్యలు వేగేలోపు దీనిలోకి ఎండుమిర్చిని వేడి నీళ్ళలో నానబెట్టి ఇలా మిక్సీ పట్టుకోవాలండి, మెత్తని పేస్ట్ లాగా. ఈ రొయ్యలు ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఎలాంటి వాటరు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు దీనిలో ఫ్రైడ్ ఆనియన్స్ ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి నేను. ఫ్రైడ్ ఆనియన్స్ మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు. మనం ఎండుమిర్చిని మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని నేను ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఈ వేసుకోవడం వల్ల ఏంటంటే రొయ్యల్లో ఉండే వాసన అదేం తెలియదు అనమాట, ఈ ఎండుమిర్చి వేసుకోవడం వల్ల. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి. ఇది వేసుకోవడం వల్ల కూడా కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక టేబుల్ స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఇవి మసాలాలన్నీ వేసుకుని ఇవి వేగిన తర్వాత దీనిలో ఒక 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. రొయ్యలు ఉడకడానికి ఒక 15 మినిట్స్ పడుతుంది. ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత గ్రేవీ అయితే చూసారు కదా, చాలా చిక్కబడింది. ఈ కన్సిస్టెన్సీలో వస్తే ఉడికిపోయినట్టేనండి. మనకి రొయ్యల కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్లే. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఇంకా కర్రీ సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవటమే. చూసారు కదా, చాలా సింపుల్గా అనిపించింది కదా. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఈ టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీరైతే ఈ కర్రీని ఎలా చేస్తారో కూడా అది కూడా కామెంట్ చేసేయండి.